వరంగల్ ఓరుగల్లు బిడ్డ అంటే అలాగే ఉంటది. మామూలుగా ఉండదు. కథ వేరే ఉంటది. ఆ! వరంగల్‌లో పుట్టారు. అవునండి. అసల వరంగల్ నుంచి వదిలి హైదరాబాద్‌కి రావాలని అనిపించింది ఓకే. వరంగల్‌లో అందరూ స్టార్స్ చెప్పండి ఒకసారి అసలు వరంగల్ గురించి? మా వరంగల్‌లో అందరూ మంచి కళాకారులు ఉంటారండి. పాటల రైటర్స్ అవ్వచ్చు, స్టోరీ రైటర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, లేదా ఎడ్యుకేషన్ వైస్ చూసుకుంటే కూడా ఇంజినీర్లు, డాక్టర్లు, రెస్పెక్టివ్ ప్రొఫెషనల్స్‌లో కూడా దే ఆర్ లైక్ వెరీ మచ్ సెటిల్డ్ బేసిక్‌గా. అండ్ మంచి డాన్సర్స్ ఉన్నారు. వెస్టర్న్ అవ్వచ్చు, క్లాసికల్ అవ్వచ్చు, అండ్ సింగర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో, అలా నేను కూడా ఓరుగల్లు బిడ్డని, ఒక కళాకారిణిని. కళాకారిణి గారని మాకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్‌లోని ఇక్కడ అడుగుతున్నప్పుడు కట్ చేయడంలోని చాలా మరి ఆ వరంగల్ బిడ్డ మొన్న ఎళ్ళాడుగా 'బిగ్ బాస్‌లోకి' ఏమన్నా చూసారా? నబీల్ కదా? నబీల్. యాహ్! చూసాను. ఎలా అనిపించింది 'బిగ్ బాగా బాస్'? ఆడాడండి అసల. నంబర్ 1 బిగ్ బాస్‌కెళ్తారా? షేర్. నేనా? ఇప్పుడు అయితే నాకు వెళ్ళే మైండ్ సెట్ లేదు. బట్ ఇట్స్ ప్లెజర్. మంచి యాక్చువల్‌గా మంచి ఆపర్చునిటీ. దాన్ని గ్రాబ్ చేసుకోవడం అనేది కూడా మనకి మంచి ప్లస్ అవుతది యాక్చువల్‌గా. బట్ యాస్ ఆఫ్ నౌ మేబీ నా మైండ్ సెట్‌కి ఇప్పుడు కాదేమో. బట్ ఫ్యూచర్‌లో ఆపర్చునిటీ వస్తే మాత్రం ష్యూర్ డెఫినెట్‌లీ ఐ విల్ గో. 'బిగ్ బాస్‌కి' వస్తున్న ఉషశ్రీ గారు. ఏసేంట్రా థంబ్‌నెయిల్‌లో ఏసి ట్యాగ్ చేసేయండి. 'ప్రణయ గోదావరి' అనే మూవీ ఒకటి అవునండి. చేశారు కదా! రీసెంట్‌గా యాహ్! రిలీజ్ అయింది. అది ఎట్లా దాంట్లో కూడా ఒక మంచి హెవీ క్యారెక్టర్ లాగే ఉంది గెటప్ కూడా. అది దాని గురించి చెప్పండి. అందులో హీరో సదన్ అండ్ సాయి కుమార్ గారికి నేను కూతురనమాట. ఇది నాకు సెకండ్ ఆపర్చునిటీ. యెస్. అగైన్ ఎలాంటి అంటే మంచి పొగరుబోతు మరదలు. అలాగే ఉంది గెటప్ కూడా. ఫుల్‌గా రెడీ రెడీగా రెడ్ బొట్టెట్టుకొని. చాలా బాగా అంటే షీ ఈస్ వెరీ యారగెంట్ యాటిట్యూడ్ గర్ల్ అనమాట బేసిక్‌గా. నాలో ఆ కోణం మా డైరెక్టర్ గారు చూసారు నిజంగానే. దానికి నిజంగా న్యాయం చేశారు. అది చూసిన తర్వాతే దానికి ముందు 'జీబ్రా' దాని తర్వాత 'ప్రణయ్ గోదారి'. సో, వై డోంట్ యూ ట్రై సమ్ నెగెటివ్ షేడ్స్ అనే టాక్ స్టార్ట్ అయింది. కాదు మీరు అన్నీ చేశారు. అంటే దేనికైనా రెడీ ఏం అవసరం లేదు. ఇన్నోసెంట్ చేశారు. ఇక్కడ వస్తే బ్లైండ్‌నెస్ ప్లస్ వేరే చేశారు. 'ప్రణయ్ గోదారి'లేమో అబ్బో చాలా చేశారు. జస్ట్ ఒకటి ఉండిపోయింది. ఏంటది? వద్దులేండి. జస్ట్ రొమాన్స్ అదొకటి ఏం చేయలే కానీ మిగతాన్ని అదే అందుకే నేను చాలా చూసీగా వెళ్తాను. అమ్మా! అలాగే ఓనమాలు. అసల చిన్నప్పటి నుంచి మనం ఓనమాలు దిద్దారంటారు కదా! అలా ఓనమాలు మూవీలో కూడా చాలా బాగా మంచి క్యారెక్టర్. రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా సీన్‌లు అయితే ఉన్నాయి. అది ఒకసారి దాని గురించి. అది రాజేంద్ర ప్రసాద్ గారితో అది నాకు సెకండ్ మూవీ అండి. దానికి ముందు నేను చిన్నన్నప్పుడు 'భలే మొగుడు భలే పెళ్ళాం' అని చెప్పి సుహాసిని గారు మెయిన్ లీడ్, రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు స్టారింగ్. వాళ్ళకి 3 కూతుర్లు. అందులో చిన్న కూతురు నేను. సో దాంట్లో కూడా ఫుల్ లెంత్ మూవీ ఉంటాను. అండ్ ఇది నాకు మళ్ళీ సెకండ్ మూవీ. చాలా బాగా అనిపించేదండి. ఆయన చాలా ప్రేమగా చూసుకుంటారు పిల్లల్ని. చాలా ఇష్టం. అందుకే ఎక్స్‌పీరియన్స్ ఒకసారి చెప్పండి. అవును. సో బాగా చూసుకునేవారు దగ్గర తీసుకొని. అండ్ హీస్ ఒక నట కిరీటి ఆయన. ఆయన ముందు పర్ఫామ్ చేసే ఛాన్స్ కూడా నాకు చిన్నప్పుడే వచ్చింది. అండ్ ఒక ఇన్సిడెంట్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుందంటే, జున్ను తెలియదండి నాకు అప్పటికి. 7th 8th క్లాస్ పిల్లని నేను అప్పటికి. జున్ను అంటే తెలీదు. సో సార్ సెట్లో కూర్చొని తెప్పించేవారు అనమాట. వి వర్ షూటింగ్ పాలకొల్లు, భీమవరం అదంతా అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడ జరుగుతుంది మాకు ఓనమాల్ షూట్ అంతా. సో తెప్పించి కూర్చోబెట్టుకొని ఒకసారి తిను, ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ టైం నేను తిన్నది రాజేంద్ర ప్రసాద్ గారు తెప్పించి పక్కన కూర్చోబెట్టి తినిపించారు. జున్ను ఓనమాలు అక్కడ. అంతే.